విద్యార్థులపై ఆర్ఆర్ యాక్ట్ రెవెన్యూ రికవరీ చట్టం కాంగ్రెస్ సర్కార్ కొత్త నిర్ణయం ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఇక డీబీటీ విధానంలోనే అమలు 4 విడతల్లో నిధుల రిలీజ్ ఖాతాల్లో ఫీజు జమైన వారంలో కాలేజీ విద్యార్థులకు రిలీజ్ అయిన వారంలో కాలేజీలకు విద్యార్థులు చెల్లించాలి లేదంటే ఆర్ఆర్ చట్టం ప్రయోగం నిధుల రికవరీతో పాటు చర్యలు సర్కార్ నూతన మార్గదర్శకాలు జారీ గత జీవో 7 పూర్తిగా రద్దు గుట్టుగా జీవో 89ని జారీ చేసిన సర్కార్ పాత నిబంధనలే వర్తింపు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలోనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిర్ణయించింది విద్యార్థుల ఖాతాలకే నేరుగా నిధులను జమ చేయనుంది ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వారంలోగా సదరు విద్యార్థులు ఆయా కళాశాలకు చెల్లించవలసిందేనని లేదంటే చట్టం పరిధిలో వసూలు చేస్తామని వెల్లడించింది ఈ మేరకు ఈ స్కీమ్కు సంబంధించిన నూతన మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు గతంలో జారీ చేసిన జీవో 7ను రద్దు చేస్తూ కొత్తగా జీవో 8 జీవో 9ను విడుదల చేసింది ఆ జీవోలను మాత్రం బహిర్గతం చేయకపోవడం గమనార్హం నిధుల చెల్లింపు టైం లైన్ తప్ప గత జీవోకు కొత్త మార్గదర్శకాల మధ్య తేడా ఏమీ లేదని తేలింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దివ్యాంగ తదితర నిరుపేద విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కాలేజ్ ఇన్స్టిట్యూషన్ మెయింటెనెన్స్ ఫీజులను ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే 2008 నుంచి అమలు చేస్తున్న మార్గదర్శకాలకు విరుద్ధంగా గత ఏప్రిల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది అందుకు సంబంధించి జీవో 7ను విడుదల చేసింది ఈ స్కీమ్ నిధులను కాలేజ్ యాజమాన్యాలకే ప్రభుత్వం చెల్లిస్తూ వస్తుండగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి అర్హులైన విద్యార్థులకే నేరుగా డీబీటీ విధానంలో చెల్లించాలని నిర్ణయించింది విద్యార్థులకు చెల్లించిన తర్వాత కాలేజ్ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవాలనే నిబంధనను విధించింది చుట్టూ తిప్పడం ఎందుకు పిల్లలు చదువుకుంటాను కాలేజీలలో పిల్లలకు స్కాలర్షిప్లు వస్తాయి ఆ స్కాలర్షిప్లను నేరుగా కాలేజీ యాజమాన్యాల ఖాతాలో వేయవచ్చు ఇంతకాలం అట్లనే ఉండే ఇప్పుడు ఏం చేస్తానులాట విద్యార్థుల ఖాతాలోకి జమ చేసి విద్యార్థుల ఖాతాలో జమ అయిన ఆ మొత్తాన్ని విద్యార్థులు స్వయంగా తీసుకుపోయి మళ్ళీ కాలేజీ యాజమాన్యాలకు చెల్లించాలట ఈ అకౌంట్లో పడ్డాక అసలే పిల్లలు వీళ్ళు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే ఉంటుంది పోరగాన్ల ఖాతా ₹4 చేతిలో పడంగానే వీళ్ళు కడతారా మళ్ళీ వీళ్ళు కట్టకపోతే ఏం చేస్తారట వీళ్ళ మీద కేసులు పెడతారట రికవరీ చట్టం తీసుకొచ్చిందట చక్కగా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కాలేజీల అకౌంట్లో ఎత్తే అయిపోయాయి కాలేజీల అకౌంట్లో వేయకుండా పోరగాన్ల అకౌంట్లో వేసి పోరగాన్లు మళ్ళీ సకాలంలో కాలేజీ యాజమాన్యాలకు చెల్లించకపోతే మళ్ళా ఫీజు రికవరీ చట్టం కింద వాళ్ళ మీద కేసులు పెడతాం వాళ్ళను నష్టాల పాలు చేస్తాం వాళ్ళని కోట్ల చుట్టూ తిప్పుతాం వాళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతామంటే ఇది కక్ష సాధింపు అనుకోవాలా తుగ్లక్గాడే ఆలోచన అనుకోవాలా చదివే పోరగాన్ల మీద కేసులు పెడతావు చదివే పోరగాన్ల మీద రికవరీ చట్టం తెచ్చి వాళ్ళను ఇబ్బందుల పాలు చేస్తావు ఎవడై తెలివి ఇచ్చింది ఈ తెలివిదక్క ఆలోచన ఇచ్చింది ఎవడు డైరెక్ట్ స్కాలర్షిప్స్ వాడుకునే స్కాలర్షిప్స్ అయితే పోరగాన్ల అకౌంట్లో పడతాయి కాలేజీలకు చెల్లించవలసిన స్కాలర్షిప్స్ అయితే డైరెక్ట్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది యాజమాన్యాల అకౌంట్లో తుగ్లక్ అంటే తుగ్లక్ ఆలోచనలు చేస్తాను మొత్తం